అందరికీ నమస్కారం అండి. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు సంచలనాత్మక విషయం ఏంటంటే వైరల్ అవుతున్నటువంటి విషయము, సంచలనం రేపుతున్నటువంటి విషయము, ఈవీఎంలలో ట్యాంపరింగ్ జరిగింది, ఈవీఎంలలో గోల్మాల్ జరిగింది. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడింది, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది అనేటటువంటి అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. ఇవి ఎంతవరకు వాస్తవమనేది ఎవరికి కూడా తెలియనటువంటి పరిస్థితి. గతంలో కూడా చంద్రబాబు గారు ఓటమి పాలైన తర్వాత కూడా ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగిందని చెప్పి ఒక నెల రోజులు 45 రోజులు అన్నారు. తర్వాత ఆయన ఆగిపోయారు. తర్వాత ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక నెల రోజుల వరకు కూడా ఆయన నాయకులు, వైసీపీ నాయకులు అనడం జరిగి వాళ్ళు కూడా కామ్ అయిపోయినటువంటి సందర్భం. ఎప్పుడు కూడా ఇదే విధంగా జరుగుతున్నటువంటి సందర్భం. ఇందులో వాస్తవం ఎంతవరకు అనేది కూడా ఎవరికీ తెలియదు. అయితే రీసెంట్గా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు హైకోర్టుకి వెళ్ళడము, ఒక 12 చోట్ల రీవెరిఫికేషన్ చేయాలి, అనుమానాలు ఉన్నాయని చెప్పడం, దాని మీద హైకోర్టు ఎన్నికల కమిషన్కి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. కౌంటింగ్కి ప్రారంభిస్తున్నటువంటి సమయంలో మరలా దాన్ని ఆపడం జరిగింది. అయితే ఈ సందర్భంలో ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు కూడా ఈవీఎంలకు సంబంధించి ఒక సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. ముఖ్యంగా వీవీప్యాడ్లు, ఈవీఎంలు తనిఖీ చేయాలని సంచలన తీర్పిచ్చింది. ఈవీఎంలపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేసేందుకు రీకౌంటింగ్కు సంబంధించి అనుమతి ఇవ్వాలని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. ముఖ్యంగా రీవెరిఫికేషన్ చేయాలన్న నేపథ్యంలో సుప్రీంకోర్టుకు విరుద్ధంగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్నందుకే తాము మధ్యంతర ఉత్తర్వులు కోరుతున్నామని వివేక చెప్పడం జరిగింది. ఇలా అయితే సుప్రీంకోర్టు వద్దకు వెళ్ళాలని న్యాయమూర్తి స్పష్టం చేయడంతో ఆ విధంగా ఉత్తర్వులు జారీ చేస్తే వెళతామని వివేక చెప్పారు. వాదనల అనంతరము ఈ వ్యవహారంలో పూర్తి వివరాలు చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎంలకు సంబంధించి, వీవీప్యాడ్లకు సంబంధించి తనిఖీకి సంబంధించి ఎక్కువ అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఈ యొక్క పిటిషన్ దాఖలు చేస్తున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారము అనుమానాలు నివృత్తి చేయాలి అన్న సమాచారం, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పొందుపరచాలన్నటువంటి సమాచారం తెలుస్తుంది. నమస్తే. ఏం జరుగుతుందో చూద్దాం.